ఏంట్రా ఇలా వచ్చావు చాలా రోజుల తర్వాత? నాకు స్పైస్ జెట్ ఎయిర్లైన్స్లో జాబ్ వచ్చిందిరా. ఇవాళ ఈవినింగ్ హైదరాబాద్ వెళ్తున్నా. ఇదెప్పుడు జరిగిందిరా? 2 వీక్స్ అవుతుందిరా. నీకు చెప్దాం అనుకున్నా కానీ కుదరలేదు. జాబ్ వచ్చినప్పుడు చెప్పకపోయినా అప్లై చేసేటప్పుడైనా చెప్పాల్సింది. నేను అప్లై చేసేవాడిని. కాంపిటీషన్ అనుకున్నావా? అలా ఏం కాదురా, అన్నీ సెట్ అయ్యాక చెప్దాం అనుకున్నాను అంతే. ఇట్స్ జస్ట్ ఏ రిఫరల్ రా. ఎప్పుడైనా ఏదైనా చెప్పావా? ఇప్పుడు ఇది మాత్రం చెప్పడానికి. ఎనీవే, కంగ్రాట్స్. థ్యాంక్స్. నువ్వేం చేద్దాం అనుకున్నావు ఫ్యూచర్ కోసం? ఏముందిరా, మంచి అమ్మాయి కనిపిస్తే ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నావు ఏంటి? అమ్మాయిని చూడగానే ఐ హ్యావ్ టు ఫీల్ సంథింగ్. అలాంటి అమ్మాయి కనిపిస్తే తన గురించి పూర్తిగా తెలుసుకో. అదేంట్రా, అన్నీ తెలుసుకొని చేస్తే బిజినెస్ అంటారు కదా. అలా ఏం కాదురా, నువ్వు చేసే ఏ పనైనా కానీ అది చివరికి నీ ప్రేమైనా కానీ నీ వల్ల తను కానీ తన ఫ్యామిలీ కానీ ఎప్పుడు బాధపడకూడదు. అరే వీడా అనే స్థాయిలో నా ఫ్రెండ్ ఎప్పుడు ఉండకూడదు. ఏమైందిరా? మన అయ్యూబ్ గాడు సూసైడ్ అటెంప్ట్ చేశాడంట్రా. అదేంట్రా? ఎప్పుడు? నిన్న ఈవినింగ్. ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? మార్నింగే ఇంటికి తీసుకొచ్చారంట్రా. పద. ఏంట్రా ఇది? ఎందుకు ఇలా చేసావు? అంత పెద్ద కష్టమే వచ్చిందిరా నీకు? ఇదంతా ఆ అమ్మాయి సుష్మా వల్లే జరిగిందిరా. సుష్మా అంటే మన శ్రీకాంత్ వాళ్ళ సిస్టరా? అవునరా, ఆ అమ్మాయే. తన వల్లే వీడియోలా చేసుకున్నాడు. రే, 2 minutes బయట వెయిట్ చేయి, మేము మాట్లాడేసి వస్తాము. 2 years నుంచి తన వెంట పిచ్చోడ్లా తిరుగుతున్నా పట్టించుకోవట్లేదురా. ఇలా చేస్తే అయినా తను ఒప్పుకుంటుందని. బుద్ధుందారా నీకు అసలు? నువ్వెంత తప్పు చేసావో నీకు తెలుస్తుందా? మనిషివేనారా నువ్వు? అసలు ఎలారా నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేసావు? అరే, ఏంట్రా నువ్వనేది? ప్రేమించడమే తప్పన్నట్టు మాట్లాడుతున్నావు. ప్రేమించడం తప్పు కాదురా. అమ్మాయి కలర్ చూసి ఇంకేదో చూసి పుట్టేది ప్రేమ కాదని చెప్తున్నా. లేదురా, నేను చాలా సిన్సియర్. సిగ్గులేదురా నీకు మాట చెప్పడానికి? చిన్నప్పటి నుంచి వాళ్ళతో కలిసి చదువుకున్నావు, వాళ్ళతో కలిసి పెరిగావు, వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళా ఉన్నావు కదరా. వయసు వచ్చేసరికి వరుసలు మారుస్తున్నావు. వాడు సిన్సియర్ అని చెప్తున్నాడు కదరా. ఏంట్రా సిన్సియర్? సిన్సియర్ అన్నోడు చేయాల్సిన పని ఇదేరా? అయినా వీడు ఇలా చేశాడని తెలిస్తే అందరికీ ఎంత బాధరా? ఆ అమ్మాయికి తెలిస్తే ఎంత అసహ్యించుకుంటుందిరా? ఇంకోసారి ఫ్రెండ్ అనే వాడిని వాళ్ళ ఇంట్లోకి రానిస్తారా వాళ్ళ అమ్మ నాన్న? ఎంత అవమానం రా. ఫ్రెండ్షిప్కి విలువిస్తారా? వీడి వల్ల వాళ్ళ ఫ్యామిలీ నలుగురిలో తలెత్తుకోగలరా? సరేరా, మనం ఇక్కడికి వచ్చింది వాడిని ఓదార్చడానికి, ఇంకో 4 మాటలని బాధ పెట్టడానికి కాదు. కానీ ఒక్క మాట్రా, మన ఫ్రెండ్ చెల్లి మన సొంత చెల్లి కన్నా ఎక్కువరా. యారా, అప్పుడే వెళ్ళిపోతున్నావు?
నన్నేం అడక్కురా. ఇక్కడ ఒక్క నిమిషం ఉండటం కూడా నాకు ఇష్టం లేదు. వాడెప్పుడూ అంతే లేరా, ఫ్యామిలీస్ వాల్యూస్ అని అంటాడు. నువ్వు మంచిగా రెస్ట్ తీసుకో, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి. అరే అమర్ ఎక్కడరా? వెళ్తున్నాడు రా. అమర్! రేయ్ ఏమైందిరా? ఫ్రెండ్ అరా వాడు. ఫ్రెండ్ అనేవాడు ఎవడైనా తన ఫ్రెండ్ స్థానంలో ఉండి ఆ ఇంటికి అండగా నిలబడాలి. అమర్! అమర్! హే అమర్! హలో, హలో. ఎంతసేపు బే? అరే 10 నిమిషాలు వెయిట్ చేయి, వస్తున్నా కిందకి. బాయ్ బాయ్. హలో, హాయ్, హే, ఓయ్, హే రెడ్ డ్రెస్. ఐ హేట్ యూ. ఏం బాగోలేదండి. వై డోంట్ యూ హ్యావ్ ఎ నైస్ నేమ్? హలో, ఎవరు నువ్వు? నా పేరుతో నీకేంటి? అసలు ఎక్కడుంటారు మీరు? మిమ్మల్ని చూశాను కదా, ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. అరే గణేష్ రారా వెళ్దాం. మిమ్మల్నే ఎవరో పిలుస్తున్నారు. జస్ట్ 1 మినిట్. కాసేపు ఉండలేవారా? ఎవర్రా అమ్మాయి? ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదులేరా. పద వెళ్దాం. ఏంట్రా 4 రోజుల నుంచి ఎక్కడెక్కడే తిరుగుతున్నావంట? ఏం లేదులేరా.
చెప్పరా నువ్వు వెళ్ళరా బాబు. రే చెప్పరా పర్లేదు చెప్పు. ఏం లేదు పో. హలో నీ ఐ లవ్ యూ గాడు మా ఇంటి ముందే తిరుగుతున్నాడు ఇంకా. అవునా? చూస్తుంటే పిచ్చోడు అయిపోయేలా ఉన్నాడే. డే అండ్ నైట్ ఇక్కడే తిరుగుతున్నాడు. సరే నువ్వే ఏదో ఒకటి చెప్పి పంపించేసాయి.